1958 ఆ సంవత్సరంలో అమెరికాలో ఒక మ్యాగజైన్ ప్రింట్ అయింది. ఆ మ్యాగజైన్ ఏంటంటే ది లైఫ్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ ప్రింట్ అయింది. మ్యాగజైన్ అంటే తెలుసు కదా, న్యూస్ వస్తుంది. ఆ ది లైఫ్ మ్యాగజైన్లో 1958 ఆ సంవత్సరంలో కొంతమంది యవనస్తులు కలుసుకొని కత్తితో వెనకాల పొడిచాడు, భయంకరంగా పొడిచారు. ఇంచుమించు 7-8 పోట్లు పొడిచారు. రక్తం అంతా కారుతుంది. అలా కారుతున్న రక్తాన్ని ఆ వ్యక్తి అలా కారుతుంటే ఆ పోలియో వచ్చింది. ఆ అబ్బాయికి పోలియో వాళ్ళు ఉంటారు తెలుసు, ఎలా ఉంటారు తెలుసు కదా, చక్కగా ఉంటారా, బహు అనారోగ్యంతో ఉంటారు పోలియో వాళ్ళు. ఆ పోలియో వచ్చినటువంటి ఆ యవ్వనస్తుని, చిన్న బాలుని కొంతమంది యవ్వనస్తులు ఇంచుమించు 19 లోపల ఉన్నటువంటి 13 మంది గ్యాంగ్ కత్తి తీసుకొని వెనకాల 7 పోట్లు పొడిచారు. పొడిచిన తర్వాత బెల్ట్ తీసుకొని, బెల్ట్కు హెడ్ ఉంటుంది అనమాట, లెదర్తో కొడతారు కదా, తల్లిదండ్రి కొడతారా. సో లెదర్ కాకుండా రిటర్న్లో ఉంటుంది, ఫ్రంట్ హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్తో బెల్ట్ తీసుకొని తల మీద భయంకరంగా కొట్టారు. అలా కొట్టినప్పుడు రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని తీసుకొని వీళ్ళ ముఖాన ఇలా పూసుకొని ఆ పోలియోతో బాధపడుతున్న వ్యక్తిని సెంటర్లో పెట్టి చుట్టూ ఈ 13 మంది యవనస్తులు నిలబడి ఈ వ్యక్తిని మేము ఎలా హింసించామో, ఎంత భయంకరంగా హింసించామో చూడండి అని ఇలా మా అన్న వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కదా, అలా ఫోటోలు తీసి న్యూస్ పేపర్ వాడికి పంపించాడు. ఆ న్యూస్ పేపర్ వాడు ఆ న్యూస్లో వేశాడు, ది లైఫ్ మ్యాగజైన్లో 1958 సంవత్సరంలో. ఆ మ్యాగజైన్ చూసిన ఎవరికైనా అనిపించేది ఏంటంటే కోపం వస్తుంది. ఏంది ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి పోలియోతో బాధపడుతున్న వ్యక్తిని ఇంత దారుణంగా చంపారా, వీళ్ళని బతకనీయకూడదు, వీళ్ళని చంపేయాలి, వీళ్ళని ఉరేయాలి, వీళ్ళని కోర్టుకి ఈడ్చాలి, వీళ్ళని జైల్లో వేయాలి అని దేశమంతా కోడే కూస్తుంది. ఆ వ్యక్తి మీద కేసులు పెట్టబడ్డాయి, పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ మ్యాగజైన్లో పడినటువంటి ఆ వ్యక్తుల ఫోటోలు చూసినప్పుడు అందరూ కోపాలు వచ్చాయి. 28 ఏళ్ళ కుర్రాడు తన టేబుల్ మీద ఉన్నటువంటి ఆ మ్యాగజైన్ చూసి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ మ్యాగజైన్లో ఉన్నటువంటి 13 దుండగులు, ఆ దుండగులకు వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ది డ్రాగన్ గ్యాంగ్ అని. ఆ గ్యాంగ్ అని పేరు పెట్టుకొని యవనస్తులను చంపుతున్నారు. అలా భయంకరంగా ఉన్నటువంటి వీళ్ళని చూసి 28 ఏళ్ళ కుర్రోడు భయంకరంగా ఏడ్చాడు, ప్రభువా ఇలాంటి వాళ్ళు నశించిపోతున్నారే, ఇలాంటి వాళ్ళు ఇంత చిన్న వయసులో పాడైపోతున్నారే, వీళ్ళని రక్షించాలి, వీళ్ళని బాగు చేయాలి, నాకు సహాయం దయచేయి అని రాత్రింబగలు వాళ్ళ కోసం భయంకరంగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు ఆ మ్యాగజైన్ చూసి. అలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు గడిచింది. నువ్వు సహాయం చేస్తే వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను ప్రభువా అని దేవుడిని అడిగాడు. ఆత్మ ప్రేరేపణతో వెళ్ళాడు. వాళ్ళు ఎక్కడుంటారంటే న్యూయార్క్ పట్టణంలో. మీరు గూగుల్లోకి వెళ్ళి ది స్లీప్లెస్ సిటీ ఇన్ ద వరల్డ్ అని కొట్టారనుకో, ది స్లీప్లెస్ సిటీ ఇన్ ద వరల్డ్ అని కొడితే న్యూయార్క్ అని వస్తుంది. ప్రపంచంలో నిద్రపోని పట్టణం ఏదో తెలుసా, న్యూయార్క్ అనే పట్టణము నిద్రపోదు. రాత్రిపో పగలువో ఎప్పుడువో మందు, చుక్క, అమ్మాయి, డ్రగ్స్ బోల్డ్ అని దొరుకుతాయి న్యూయార్క్ అనే పట్టణంలో. ఆ న్యూయార్క్ అనే పట్టణంలో ఉండే వాళ్ళు ఈ గ్యాంగ్. వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాలని ప్రయాణం అయ్యాడు ఆ యవనస్తుడు. అలా వెళ్ళి సువార్త చేశాడు. అలా బోల్డ్ అంతమందికి సువార్త చేసి సువార్త ప్రకటించి, మీరు నమ్ముతారో నమ్మరో, మ్యాగజైన్లో ఈ సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి ఈ దైవజనుడు 28 ఏళ్ళ కుర్రోన్ని ఇలా బైబిల్ పట్టుకొని మ్యాగజైన్లో కార్టూన్గా ఎటకారం చేశారు. నువ్వేంద్ర వాక్యం ప్రకటించేది, ఇది నీకు అసాధ్యమని. ఆ న్యూయార్క్ పట్టణంలో అద్భుతమైన సేవ చేశాడు. అనేక మంది డ్రగ్ ఎడిక్ట్స్, పోర్నోగ్రఫీ, పోర్న్ స్టార్స్, తర్వాత మందుకు బానిసైన వాళ్ళు, సినిమాలకు బానిసైనలు, వ్యభిచారానికి బానిసైనలను ఆ న్యూయార్క్ అనే పట్టణంలో రక్షించాడు. చాలామందిని అద్భుతంగా రక్షించాడు. అలా రక్షించిన కొన్ని దినాల తర్వాత అద్భుతమైన సేవ చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, 28 ఏళ్ళ వయసులో 14 ఏళ్ళ వయసు నుంచి సువార్త ప్రకటించుకుంటా వాక్యం ప్రకటిస్తాడు. 28 ఏళ్ళ వయసులో 32 వయసు వచ్చేసరికి ఆయన పేరు మోగిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, డేవిడ్ విల్కర్సన్. ఆ డేవిడ్ విల్కర్సన్ అనే వ్యక్తి అద్భుతమైన వాక్యం ప్రకటిస్తుంటే ఇలాగే ఒక మీటింగ్ చోట, అదే న్యూయార్క్ పట్టణంలో ఒక చోట మీటింగ్ పెట్టించారు. అయ్యా డేవిడ్ గారు, ఈ ప్రాంతంలో చాలా డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, వీళ్ళకి మీరు సువార్త ప్రకటించారు, ఇంతకాలం మీరు బాగా సేవ చేశారు కదా, మీ వాక్యం ద్వారా చాలామంది పట్టబడ్డారు, మీరు వచ్చి మా ప్రాంతానికి వచ్చి వాక్యం ప్రకటించాలా అని కొంతమంది పిలిచారు. అప్పుడు ఆ దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు తెల్లారితేనే సాయంత్రం పూట ఇలాగే మీటింగ్ అందరికి వచ్చారు. అందులో డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు, పోర్నోగ్రాఫ్స్ ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, భయంకరమైన త్రాగుబోతులు ఉన్నారు. వాళ్ళ మధ్య ప్రసంగం చేయడానికి నిలబడ్డాడు ఆ వ్యక్తి, అభిషేకంతో నింపబడినటువంటి ఆ డేవిడ్ విల్కర్సన్. అలా నిలబడినప్పుడు ఏ ప్రసంగం చేశాడు తెలుసా? ప్రియులారా, భర్తతో ఎలా ఉండదు తెలుసా?
భార్యతో ఎలా ఉండదు తెలుసా అని పెళ్లి ప్రసంగం చేశాడు. ఏ ప్రసంగం? పెళ్లి ప్రసంగం చేశాడు. ఆ పెళ్లి ప్రసంగం చేసిన తర్వాత అందరూ నవ్వటమే. ప్రసంగాల్లో రకాలు ఉంటాయి తెలుసా మీకు? ప్రసంగాల్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు కూడా కొంతమంది జడ్జ్ చేస్తారు నన్ను, ఎలాంటి ప్రసంగం అని. ప్రసంగాల్లో రకాలు ఉంటాయి. ఆ ప్రసంగం అంత అయిపోయిన తర్వాత అందరూ నవ్వారు, ఒక్కరు కూడా బాధ అనిపించాల. సరే, మార్నింగ్ అయితేనే ఆ మ్యాగజైన్లో, న్యూస్ పేపర్లో మళ్ళీ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి 13 మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. 13 మంది. ఇంత ఆత్మతో అభిషేకింపబడిన దైవజనుడికి ఆ న్యూస్ పేపర్ వచ్చి చూశాడు. చూస్తానే నా మీటింగ్లో పాల్గొన్నటువంటి ఈ 13 మంది ఆత్మహత్య చేసుకున్నారే, వీళ్ళకి నేను సరైన వాక్యం అందించలేకపోయానే అని భయంకరంగా ఏడ్చాడు. చాలా జాగ్రత్తనండి. ఒకప్పుడు అద్భుతంగా వాక్యాన్ని ప్రకటించి మ్యాగజైన్లో చూసినటువంటి ఆ యవనస్తుల కొరకు న్యూయార్క్ పట్టణంలో అనేక మందిని రక్షణలోకి నడిపించిన వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్లో ఆత్మాభిషేకంతో నడవాల్సిన ఆ యవనస్తుడు పెళ్లి ప్రసంగం చేశాడు. డ్రగ్ ఎడిక్ట్స్, పోర్నోగ్రఫీస్ ఉన్న వాళ్ళ ఎదుట పెళ్లి ప్రసంగం చేస్తే ఆ పెళ్లి ప్రసంగం విన్న వాళ్ళు చలనం అనిపిలా, దేవుని భయం, ప్రేమ వాళ్ళ కనపల్లా. 13 మంది ఆత్మహత్య చనిపోయారు. తెల్లారితన ఆ న్యూస్ చదివి భయంకరంగా ఏడ్చాడు. నేనేనా రాత్రి ప్రసంగం చేసింది? నేనేనా ఓ దైవజనుడిని? నేనేనా ఇలా చేశాను అని ఏడ్చాడు. ఏమైంది నాకు అని బాధపడ్డాడు. ఇప్పుడు చాలా అవుతండి. ఇప్పుడు దాకా ఇదంతా అని చెప్పానంటే, ఒకప్పుడు బాగా ఉండి మధ్యలో తన ప్రసంగం చేయలేకపోవడానికి, తన ప్రసంగంలో శక్తిని కోల్పోయడానికి, తన భక్తిలో శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొదట్లో బాగుండి తర్వాత పడిపోయాడు. అద్భుతమైన దైవజనుడు 2011లో చనిపోయాడు. ఆ దైవజనుడు మీకు తెలుసా? ప్రపంచ దేశాలు, ఇంగ్లాండ్, అమెరికా పెద్ద పెద్ద దేశ రాజనాయకులందరినీ ఎదుట కూర్చోబెట్టి ప్రసంగం చేశాడు ఆయన, డేవిడ్ విల్కర్సన్. అంత గొప్ప దైవజనుడు మధ్యలో తన ప్రసంగంలో శక్తిని కోల్పోయాడు, తన భక్తిలో శక్తిని కోల్పోయాడు. కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానం అయిపోతున్నాం. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒకప్పుడు బాగుంటాం, ఒకప్పుడు బాగా ఉంటాం ఆత్మీయంగా, మధ్యలో పడిపోయి ఉంటాం, మధ్యలో జారిపోయి ఉంటాం, శక్తి ఉండదు, బలం ఉండదు. కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానం చేయబోతాను. అప్పుడు మీలో కొంతమంది ఏమంటారంటే, నేను క్రిస్మస్కి వచ్చానా సువార్త సభలకు వచ్చానా అని. మనం వచ్చింది క్రిస్మస్కే. క్రిస్మస్లోనే జ్ఞానావేశంతో యేసును కనుగొన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న లోపాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం.